వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చి మనం కూర వడియాలు తయారు చేసుకునే విధానం చూద్దామండి. నేను ఒక గ్లాస్ మినపప్పు నైటే నానబెట్టుకున్నానండి. ఒక చిన్న గ్లాస్ అండి. ఒక గ్లాస్కి నేను కరెక్ట్గా ఒక 8 దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర అండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి. ఇక మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇవ్వండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా. మినపప్పు కూడా అండి, ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండొద్దండి. గట్టిగా పట్టుకోవాలండి మిక్సీ, వాటర్ లేకుండా. మిక్సీ పట్టేటప్పుడు మనం ఇంతకుముందు పచ్చగా దంచుకున్నాం కదండి, పచ్చిమిర్చి జీలకర్ర అవి, అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇది 2 సార్లు పడుతున్నానండి నేను. ఇగోండి, ఒకసారి ఇలా వచ్చింది. ఇంత మెత్తగా పట్టాలండి. అస్సలు చుక్క కూడా వాటర్ ఉండొద్దు, ఎందుకంటే వడియాలు పాడైపోతాయి. పిండి చూసారండి, ఈ టైప్లో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేనేం చేశానంటే, ఒక టేబుల్ మీద ఎండలో ఒక టేబుల్ పెట్టుకున్నానండి. అంటే నీడలోనే ఉంది. ఒక వైట్ కలర్ క్లాత్, అంటే టవల్ అండి, ఇంట్లో వాడినటువంటి టవలు, నీళ్ళల్లో పిండి టేబుల్ మీద వేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మనం వడియాలు చిన్న ఉండలుగా చేసి వేసుకుందాం. క్లాత్ ఆల్రెడీ వేసుకున్నానండి. ఇంకా చిన్న ఉండలుగా చూసారా, ఇలా ఒక చిన్న గ్లాసే అండి. నేను ఎలాంటి టెక్నిక్ వాడట్లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇవి మనం కూరగా వాడుకోవచ్చండి, లేకపోతే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే నూనెలో కూడా తాలింపేసి పిల్లలకి పెట్టుకోవచ్చండి, చిప్స్ లాగా కూడా. ఎందుకంటే తక్కువ కొలతలు ఎందుకు తీసుకుంటున్నానంటే అండి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనమే చేసుకోవచ్చు. మ్యాక్సిమం వడియాలు పెట్టాలంటే పక్కన ఇంకొకళ్ళ హెల్ప్ అవసరం అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఎవరు హెల్ప్ తీసుకునే రోజులు కాదండి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయ్యి బతకాలి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సెల్ఫ్ ఇన్కమ్ కంపల్సరీ అండి. మనకి జీవితంలో స్కూల్లో చెప్పే లెసన్స్ కంటే కూడా సొసైటీలో మనం నేర్చుకునేవి చాలా ఎక్కువ ఉంటాయండి. మెయిన్గా ఇంకొకటి చెప్తున్నానండి, ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. కంపల్సరీ ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేయాలండి. అమ్మవారు ఆడవాళ్ళకి తోడండి కంపల్సరీ. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎవరైనా వదిలేస్తారండి. కన్నా కొడుకు, కట్టుకున్న భర్త కూడా వదిలేస్తాడు, కానీ మనం నమ్ముకున్న అమ్మవారు మాత్రం మనల్ని వదలదండి. లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆడవాళ్ళకి అమ్మవారు తొందరగా కనెక్ట్ అవుతారండి. అమ్మలు కన్నా అమ్మ కదండి. ఆడవాళ్ళు ఎన్ని బాధలు పడతారో ఏంటో అన్నీ తెలుసండి అమ్మవారికి. మనం లలితా సహస్రనామ పారాయణ చేయటం వల్ల మనకి సద్బుద్ధి వస్తుందండి, మంచి ప్రవర్తన వస్తుంది, కోపం కంట్రోల్ అవుతుంది. ఫైనాన్షియల్గా కూడా అమ్మవారి సపోర్ట్ ఉంటుందండి కంపల్సరీ. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. మాకు వడియాలంటే ఇలానే పెడతారండి, షేపులు కూడా ఇంతే వస్తాయి, మీరు నవ్వుకోకండి.
నిన్న సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో ప్రిపరేషన్ చేసి చూపించానండి. వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇలా అన్నీ ఇదే సైజులో పెట్టుకుందామండి. మ్యాక్సిమం ఈవినింగ్ వరకు ఎండిపోతాయండి. ఎండ కూడా బాగా ఉంది. మొత్తం ఇంతే ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. ఒక చిన్న టీ గ్లాస్ తోటి ఇన్ని వడియాలు అయ్యాయండి. అయితే ఈ షేపులు మంచిగా రాలేదని నవ్వుకోకండి, ఇట్లానే పెట్టాలండి. వడియాలంటే ఇంతే. ఇవి ఎండిన తర్వాత వడియాలు టమాటా తోటి ఇగురు, అలాగే వడియాలు చింతపండుతో పులుసు కూడా చేసి చూపిస్తానండి. చిన్న చిన్న యూట్యూబర్స్ అండి, సపోర్ట్ చేయండి కంపల్సరీ. మా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.